కరుణామయుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడవు నాయనా. మీ యొక్క ప్రేమ అపారమైనది. మీ యొక్క కృపకు అంతులు లేవు నాయనా. ఎందుకు మీ నామము అన్ని నామముల కన్నా పైనామము. మాకు అర్హత లేని మమ్మల్కి నాయనా మీ యొక్క కృప చూపించి, మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి, మీ యొక్క సేవలో పాల్గొనుటకు మీరిచ్చిన అవకాశం బట్టి, మీ యొక్క వాక్యంలోని మర్మాలు మాకు తెలియపరుస్తున్న విధానాలు బట్టి, మా యొక్క జీవితాలలో మీరు తీసుకొస్తున్న ఈ యొక్క మార్పులు బట్టి మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఈ యొక్క దినము నాయన ఎంత గొప్ప సాక్ష్యము తండ్రి. నిజమే తండ్రి, కొన్నిసార్లు ఎంతో బాధగా ఉన్నప్పటికీ మీకు లోబడి నాయన మేము ఉండటము వల్ల మీరు మీ యొక్క ఆశీర్వాదములు ఇంకా మెండుగా అనుగ్రహిస్తారని మాకు అనుభవపూర్వకంగాను, అనేకమైన సాక్ష్యాల ద్వారా గూడా మాకు తెలుస్తుంది తండ్రి. ఇచ్చిన ఈ యొక్క తరుణము బట్టి, మరి యొక్క దినము బట్టి మీకు స్తుతులు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. ఇప్పుడు నాయన మరి మీ యొక్క వాక్యంలోనికి వెళ్ళుచుండగా మమ్మల్ని మేము సమర్పించుకొంచున్నాము. మాతో మాట్లాడండి, మా యొక్క హృదయాలను తాకండి. మాకు ఏది అవసరమో మాకు బయలుపరిచి, ఏది మేము మా యొక్క జీవితాలలో అన్వయించుకుని ఏ విధముగా మీరు మాతో మారాలో నాయన మీరు మాకు బోధించమని మా యొక్క హృదయాలను మీకు అప్పగించున్నాము. మరి ముఖ్యంగా నాయన మరి మీరు నా ద్వారా వా ఒక ఒక వెసల్‌గా వాడుకొని తండ్రి, ఒక పాత్రగా వాడుకొని మీ యొక్క వాక్యము పలకమని నన్ను నేను మీకు సమర్పించుకొంచు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను గూడా నాయన సమర్పించుకొంచు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! ఈ యొక్క సాక్ష్యము నిజంగా మన వాక్యానికి కూడా కొద్దిగా అనువుగానే ఉంది. అందుకే మరి 2 వారాల క్రితము మరి శాంతి చెప్పాలనుకున్నా, మరి అనుకోకుండా మనకి లైన్ డిస్కనెక్ట్ అవ్వటం వల్ల చేయలేకపోయాము. కానీ నేను ఈ యొక్క ఎలీజా యొక్క ఏలీయా యొక్క జీవితము తలుచుకుంటే, అంటే ఈ యొక్క పాఠ్య భాగము ఇవాళ తీసుకున్నదేంటిదంటే, ఒక గొప్ప ప్రవక్త. దేవుడు ఆయన సన్నిధికొచ్చినప్పుడు, ఆయన భయపడి పారిపోయి ఒక గుహలో దాగి ఉన్నప్పుడు, దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే అనేక మార్లుగా, అంటే మనము చూస్తాం గదా! పెనుగాలొచ్చిందన్నారు, తర్వాత భూకంపం వచ్చింది, తర్వాత మెరుపులొచ్చినియి, అన్నీ వచ్చినియి. కానీ ఆఖరికి మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. అంటే మనము కొన్నిసార్లు ఎంతో పెద్ద కార్యాలు, పెద్ద పెద్ద విషయాల గురించి మనం ఆలోచిస్తా ఉంటాము. కానీ చిన్న చిన్నగా, అంటే దేవుడు మనతో వాక్యం ద్వారా గానీ, లేకుంటే మనం ఏమన్నా పని చేస్తుంటే దాని ద్వారా కానీ, దేవుడు మనతో మన ద్వారా చేయించడం గానీ, మనతో మాట్లాడటం గానీ, మనకిచ్చిన ధైర్యము బట్టి గానీ, మనకిచ్చిన ఆరోగ్యము బట్టి గానీ, మనకిచ్చిన ఆహారం బట్టి గానీ, ఇట్లాంటి చిన్న వాటిల్లో మనము ఎందుకో ఆయన స్వరము మనం గ్రహించము. మనకన్నీ ఎట్లా అంటే చాలా గ్రాండ్‌గా ఉండాలి. అంటే ఏదడిగినా, అంటే ఒక చిన్న ఉదాహరణకి నేను కూడా ఒకసారి 40 డేస్, కొన్ని సంవత్సరాల క్రితము 40 రోజులు ఉపవాసం ఉండి, నాకు అంటే పరిశుద్ధాత్మని మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. కానీ అది నేను పరిశుద్ధాత్మ దేవుని సెన్స్ చేయాలి. నేను గ్రహించగలగాలి అని నేను ప్రార్థించినప్పుడు, ఆ రోజు అంటే నేను గూడా ఇట్లాగే అనుకున్నా. అంటే చాలా మంది సాక్ష్యం జెప్తారు. కొంతమంది ఇట్లా లైట్నింగ్ వచ్చినట్టు, కొంతమంది గొప్ప వెలుగు చూసినట్టు, కొంతమంది ఇట్లా అంటే కింద పడిపోయినట్టు. మీరు అనేకమైన ఆహ్, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే గొప్ప గొప్ప వీటిలో చూస్తా ఉంటాం గదా! మనకి ఎట్లాంటి పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు గొప్పగా రియాక్షన్ ఉంటది. నేను కూడా అట్లనే అనుకున్నా. అంటే నాకు గూడా ఏదో అన్‌బిలీవబుల్ ఇదుంటదని. కానీ నేను నిజంగా నాకు అంటే హ్మ్. ఫోకస్ చేసి ఇంకా ఏంటంటే యాంటిసిపేషన్ అన్నమాట. ఇప్పుడేమవుతది? ఇప్పుడేమవుతది? నేను చెప్పాను, నాకు పరిశుద్ధాత్మ వస్తే గాని నేను ఫాస్టింగ్ ఆపను
అని దృఢంగా నిశ్చయించుకున్నాననమాట. ఆ అనుభవం వస్తే తప్ప నేను చేయను అని. అట్లాంటప్పుడు నాకు ఆయన ఫస్ట్ తాకింది నా హృదయాన్ని. ఆ యొక్క అంటే ఆ యొక్క తాకటము, అది నా బాడీ అంతటికి గూడా వెళ్ళటము, స్ప్రెడ్ అవ్వటము అనేది నేను ఫీలయ్యాను. అంతే అంటే చాలా అంటే అది లైక్ అది చాలా జెంటిల్‌గా అనమాట. కానీ అది ఆహ్, నేనెంతో అంటే యాంటిసిపేట్ చేసిన ఏదో పెద్ద పెద్దగా అయిపోతది అనుకున్నప్పుడు దేవుడు అంత మెల్లగా అంటే మా హృదయాన్ని తాకి అది ఆ పవర్ కాళ్ళలోకంతా బట్ ఇట్ వాజంట్ లైక్ అంటే డ్రమాటిక్ ఏం కాదు. బట్ ఇట్ వాస్ సచ్ ఎ జెంటిల్ అంటే ఎంతో సున్నితమైన మంచి అనుభవము. అట్లాగే అందుకే మనము మానవులుగా మనకి సహజము. ఎట్లా అంటే అందుకే అంత ఏలియా గూడా ప్రవక్త ఆహ్, ఆయన గొప్పగా అంటే పెనుగాలిలోన, భూకంపంలోన లేకుంటే మెరుపులోన ఇవన్నీ అవుతా ఉంటాయి. వాటిలో వాళ్ళ కోసం చూస్తారు. కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. చిన్న స్వరము విన్నారంతే. అందుకే మన జీవితాలలో గూడా దేవుడు పలికే ఆ యొక్క చిన్న స్వరము, పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యం మనతో ఉంటారు గాబట్టి, ఆయన అనునిత్యం ఆ చిన్న స్వరంతో మనతో మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. అది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ యొక్క సందర్భంలో ఎందుకు మరి దేవుడు ఆయన దగ్గరికి ఎందుకొచ్చి మాట్లాడాల్సొచ్చింది? ఎందుకు ఆ గుహలోకొచ్చి ఆయనతో ఒక ప్రవక్త గుహలో ఎందుకు దాక్కునున్నారు? అని తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్లి మనము 17, 18 చాప్టర్స్ చదివితే గొప్ప కార్యాలు జరిగినియి. ఆ 2 అధ్యాయాలు మనము చూసినప్పుడు ప్రవక్తలు అందరూ గూడా యెజబెల్ అందరిని చంపేస్తా ఉంది. అది ఆయన భయము. ముఖ్య భయము. అందరూ చనిపోయారు. ఆయనొక్కడే మిగిలిపోయాడన్నది ఒక భయము. కాకపోతే ఏంటిదంటే నాకనిపించింది ఆ ముందు అధ్యాయాలన్నీ గూడా చదివినప్పుడు ఆహ్, హ్మ్, ఏలియాకి నేను 18వ వచనం దగ్గర 18వ అధ్యాయంలో మనము చూస్తే ముఖ్యంగా అక్కడ ఎట్లా ఉంటదంటే, ఇక్కడ బయలు దేవతల్ని పూజించే వాళ్ళు ప్రవక్తలు 450 మందున్నారు. ఈయన మన సైన్యములకు అధిపతియగు యెహోవాకు సంబంధించిన ప్రవక్త ఒక్కళ్ళు మాత్రమే మిగిలిపోయారు. ఎందుకంటే అప్పటికే యెజబెల్ అందరి ప్రవక్తల్ని చంపేసుకుంటూ చేస్తుంది. అయితే అప్పుడు దేవుని మహిమ అందరికి ముందు కనిపించే విధంగా ఆ యొక్క ప్రజలు అహాబ్ గూడా ఎంతమందిని తీసుకొనొచ్చాడు? 850 మందిని తీసుకొచ్చాడంట. అంటే ఈ యొక్క అంటే మా దేవుడే గొప్ప. మా బయలు దేవుడే గొప్ప అని నిరూపించటానికి. అట్లా సరే ఎవరు నిజమైన దేవుడు అని వీళ్ళు ఎలీజా ఏలియా గూడా దానికి ఒప్పుకొని వాళ్ళు ప్రారంభిస్తారు. ఇద్దరు గూడా వారి యొక్క ఫస్ట్ వాళ్ళకి చెప్తారు గదా! వాళ్ళు ఏమి సాక్రిఫైస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి దహన బలి ఇవ్వాలనుకుంటున్నారో అది మొదటగా వాళ్ళు పెడతారు. పెట్టి ప్రార్థించటం మొదలుపెడతారు. పొద్దున మొదలుపెడితే మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తానే ఉంటారు. ప్రార్థన చేస్తానే ఉంటారు. ప్రార్థన చేస్తా ఉంటారు. అయితే వాళ్ళ బయలుదేవుడు ఎవరు గూడా వచ్చి వాళ్ళకి సమాధానం ఇవ్వరు. వారి యొక్క అర్పణను వాళ్ళు స్వీకరించరు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏలియా గారు కొద్దిగా ఆహ్, అంటారు కూడా, "ఏంటి మీ దేవుళ్ళు పడుకున్నారా? మేము కొద్దిగా గట్టిగా ఆహ్, లేపండి వాళ్ళని" అని చెప్పి కొద్దిగా వాళ్ళని ఆహ్, ఇంకొద్దిగా రెచ్చగొడతారు మధ్యాహ్నం అయ్యేటప్పటికి. అయితే వాళ్ళు ఇంకా గట్టిగా అరుస్తూ, ప్రార్థన చేస్తూ, ఇంకా వాళ్ళ ఆనవాయితీ ప్రకారము వాళ్ళు కొట్టుకుంటున్నారు, రక్తం వచ్చేటట్టు చేసుకుంటున్నారు. అన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళకి సమాధానం దొరకలేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ద ట్రూ గాడ్. వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు కాబట్టి. అయితే ఇంకా సాయంత్రం వరకుండి ఎలైజా అంటారు, "ఓకే. ఇప్పుడు నేను చేస్తానని" చెప్పి ఆయన ఏం చేస్తారంటే, ఎవరైతే మన ఇశ్రాయేలీయులు గూడా ఆహ్, వాళ్ళంతా పా ఇది ఆ యొక్క బలిపీఠము
అక్కడ పడిపోయి ఉంటది. అంటే నాశనం అయిపోయిన దాన్ని ఆయనేం చేస్తారంటే దానినే మళ్ళీ లేపి నిలబెట్టి, దాన్ని లేపి అక్కడి నుంచి అదే విధంగా ఆయన 12 రాళ్ళు తీసుకొని అంటే 12 రాళ్ళు 12 గోత్రాలకి సంబంధం. ఆయన ఆయన అట్లా కట్టి ఎందుకంటే అది కూడా చూసేవాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికే మనకి నార్తర్న్ కింగ్‌డమ్, సదర్న్ కింగ్‌డమ్‌గా ఒక 10 తెగలేమో నార్త్ నార్త్‌లో రెండేమో సౌత్‌లో మిగిలిపోయినాయి. సో, 2 సెపరేట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ ఏలియా చేసిన గొప్ప పనేంటిదంటే, దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాలు అంతే. మన ప్రజలు ఎన్ని చేసుకున్నా, ఎంత కొట్టుకుని, ఎంత సెపరేట్ అయిపోయినా గూడా, ఆయన దృష్టిలో ఒకటే. అందుకే ఏలియా గారు ఏం చేస్తారంటే, ఆయన 12 రాళ్ళు తీసుకొని, దానితో బలిపీఠం కడతారాయన. పెట్టి అంతా చేసి ఏం చెప్తారంటే, ఒక 4 జగ్గులు నీళ్లు తీసేసి మొత్తం నీళ్లు పోయమని చెప్తారు దాని నిండా. బాగా తడి అవుతది. తర్వాత రెండోసారి, మళ్ళీ మూడోసారి ఎట్లా అంటే ఆఖరికి అంతా బాగా నీళ్ళు అయ్యేటట్టనమాట. అంటే నీళ్లు ప్రవహించేంతగా అంటే మంట పెట్టినా అది అది వెలగనంత ఇదిగా అనమాట. ఎందుకంటే హి నోస్ అవర్ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ అండ్ అంత విశ్వాసంతో అందరి ముందు చేస్తున్నాడాయన ఇప్పుడు. అంతా చేసి అన్నీ ఆయన బలి ఇచ్చేది అంతా దాని మీద ఏర్పాటు చేసి యెహోవా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించి, పరలోకం నుండి అగ్ని వచ్చి దానిని దహించింది. అంతేకాదు అక్కడున్న నీటినంతటిని గూడా ఆవిరైపోయేటట్టు అంటే అంత అగ్ని వచ్చి చూసేటప్పటికి ప్రతి ఒక్క కార్యంలోను దేవుడు ఏ కార్యం చేసినా మనం ఇప్పటివరకు అనేకమైన విషయాలు మాట్లాడుకున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే అన్యులకి అది గొప్ప విట్‌నెస్‌గా ఉంటది. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఈయననే నిజమైన దేవుడు అని వాళ్ళు నమ్మి ఆయనకి మొక్కటం మొదలుపెట్టారు. మనము ఆహ్, జోనాలో మనం నేర్చుకున్నప్పుడు గూడా అంతే గదా! వాళ్ళున్న అది ఎప్పుడైతే ఆ యొక్క ఆహ్, ఆహ్, ఇదేమంటారు స్టార్మ్ రావటము, మరి జోనాని బయట పడేసినప్పుడు అది తగ్గటం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు ఈయననే నిజమైన దేవుడని నమ్మి ఆయననే స్తుతించారు. ఆయనకప్పుడు బలులు కూడా అర్పించారు. వాగ్దానాలు కూడా చేసుకున్నారు. అంటే దేవుని కార్యము ఎప్పుడైతే ఉంటదో, మరి ముఖ్యంగా అన్యుల మధ్య దేవుడు పెద్ద కార్యం చేసినప్పుడు ఏమవుతదంటే, దానికెప్పుడైనా సరే దానికి మనుషులలో మార్పొస్తది. ఆయన నిజమైన దేవుడని అనే విశ్వాసము పెరుగుతది. అండ్ హి ఈస్ ఆల్‌వేస్ గ్లోరిఫైడ్. ఇలాంటి కార్యాలయినప్పుడు దేవుని నామము ఘనపరచబడతది. ఆ విధంగా ఇంత పెద్ద కార్యము అవుతది. ఇదొక కార్యము. దాని తర్వాత ఒకటి ఇంతమంది జనులలో అంతేకాదు అదే దినము ఏం చేస్తారంటే వాళ్ళు పారిపోతుంటే ఈ యొక్క ఎవరైతే అందరూ నిజమైన దేవుడని నమ్మారో వాళ్ళని 450 మంది ప్రవక్తల్ని పట్టుకొని వాళ్ళని చంపేస్తారు. అంటే దేవుని కోసము హి వాస్ థట్ జెలస్. అందుకే ఇక్కడ అంటాడు కదా! రోషము గల ప్రవక్త అంటాడు. తనని తాను చెప్పుకుంటూ రోషము గల ప్రవక్త నేనొక్కడినే ఉంటాడు. దేవుని యందు రోషం గల ప్రవక్తను ఒక్కడు మిగిలిపోయాను. అందరిని చంపేశారు. అందుకే నేను అందుకే అయిపోయాను. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, "నువ్వెందుకిక్కడున్నావు?" ఆ స్వరము ఆయనకినిపించింది. ఆ చిన్న స్వరము. ఆయన అంటున్నారు, "ఏలీయా నువ్వెందుకు ఇక్కడున్నావు?" అంటే ఆయన చెప్తున్నారనమాట. దానికి ఆయన సమాధానం ఏంటిదంటే 14 అధ్యాయం చూస్తే మనకి అంటాడు, వాళ్ళు నీ నిబంధనను తోసివేసి, ఆయన ఆజ్ఞలను తోసివేసి పాపంలో ఉండటమే కాకుండా ఆయన బలిపీఠాలన్నిటిని కూడా పడగొట్టారు. అక్కడ పడిపోయిన బలిపీఠంనే ఆయన మళ్ళీ కట్టి అంత పెద్ద దేవుని కార్యము అందరూ చూడగలిగారు. అంతే కాకుండా అందరుని ఖడ్గము చేత హతము చేసిరి. అందుకు నేనేమంటున్నా అంటే నేనొక్కడినే మిగిలాను. రోషము గల వాడిని నేనొక్కదాన్నే ఉన్నాను. అందుకు నేను ఇక్కడున్నాను. అందుకే నేనిక్కడ దాక్కుని ఉన్నాను. అయితే ఇంత పెద్ద కార్యమైంది. మొదటి కార్యము. దానికి ముందు ఇంకొద్దిగా వెళ్లి చూస్తే ఇంకొక కార్యము ఏంటిదంటే, ఆయన
ప్రార్థించినప్పుడు వర్షమొచ్చింది. వర్షమొచ్చినప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ కూడా చాలా బావుంటది. ఎందుకంటే తెలుసా? తన పని వాళ్ళని 7 సార్లు పంపిస్తాడు కదా! ఎళ్లి చూడమని. వస్తుందేమో చూడు, వస్తుందేమో అని చూడు అని. ఏడోసారి అతనొచ్చి ఏం చెప్తాడు? చిన్న మానవుడి చెయ్యంత చిన్న మబ్బు కనిపిస్తదంట. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ టైనీ థింగ్. కానీ చిన్నదే. ఆయన స్వరము చిన్న స్వరము. ఆయన కార్యము ప్రారంభము చిన్నగానే ప్రారంభించారు. ఒక చిన్న హస్తమంత మేఘం మాత్రమే చూసాడు అతని పనతను. చెప్పేటప్పటికి దట్స్ ఇట్. హి వాస్ రెడీ ఫర్ ఇట్. ఇంక అంటున్నాడు. ఓకే. వచ్చేస్తది. అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పెద్ద వర్షం రాబోతుంది అనేసి. అంటే అందరూ నవ్వుకొనుండొచ్చు కదా! ఇంత చిన్న మబ్బుకే ఇంత పెద్ద వర్షం వస్తదని అంత హడావుడి చేసేస్తున్నాడు. ఏంటి ఏలియా గారు అనేసి పనతను అనుకునుండొచ్చు. కానీ హి హి వెంట్ అంటే దాని తర్వాత మనకందరికీ తెలిసిందే. అంటే 2 అద్భుత కార్యాలు. ఒకటేమో దేవుడు పరలోకం నుంచి అగ్ని పంపించి తన దహన బలిని తను స్వీకరించటము. రెండోది ఏలీయా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన విని వర్షం తెప్పించటము. ఎంత గొప్ప కార్యాలు గదండీ! ఇంత గొప్ప అద్భుతమైన కార్యాలు అయిన తర్వాత మనం ఈ సంఘటన చూస్తున్నాం. అంతేగాదు మనము అంటే దేవుని మహిమ ఆయనకి తెలుసు. ఆయనకి తెలీదని కాదు. అంతేకాదు ఇది అంటే ప్రజల కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలైతే, తన జీవితంలో దేవుడు ఆయనని ఎట్లా భద్రపరుచుకుంటూ వచ్చారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు ఆయన్ని ఎట్లా ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారన్నది గూడా మనము 17వ అధ్యాయంలో చేస్తే మనకు ఆయన ముందుగా ఎంతమంది ఒక కాకి ద్వారా గదా! ఆయన ఆహారం ఎక్కడ? అంటే దేవుడు చెప్తాడు పలానా చోటకి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, అక్కడ నీళ్లుంటాయి. అక్కడ నీళ్లు తాగు. కాకులు వచ్చి నీకు ఆహారం ఇస్తాయి. ఎప్పుడైనా విన్నారా అండి కాకులు వచ్చి అసలు ఆహారం అంటే ఒకళ్ళకి షేర్ చేయటం అనేది విన్నారా? అదే మన దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్స్ అన్ని తీసుకొని పారిపోయేది. మనం పడేసినవన్నీ తీసుకొని. అట్లాంటిది దేవుడు అంత అంటే తన దాహము గురించి, తన ప్రవక్త యొక్క దాహము గురించి, ఆకలి గురించి ఆయన ఆలోచించి ఎ అద్భుత రీతిలో ఆయనకి చేశారు. అంతే కాదు దాని తర్వాత అక్కడ ఏరంతా కూడా అక్కడ ఎండిపోయి నీళ్ళు ఇంకా లేని సమయంలో గూడా దాని తర్వాత ఏం చెప్తారు? ఒక విధవరాలు దగ్గరికి. ఆ విధవరాలు ఎట్లాంటి విధవరాలు? ఆమెకి ఒక కొద్దిగా పిండి ఉంది. ఆమె పుల్లలన్నీ వెతుక్కొని ఏరుకొని ఆమె ఏమనుకుంటుంది, ఒక్క రొట్టె ఇక లాస్ట్ మీల్ అన్నమాట అది. ఒక రొట్టె చేసి తను, తన కొడుకు, విధవరాలు తన కుమారుడు. వాళ్ళిద్దరూ తిని వాళ్ళు చనిపోవాలనుకుంటారు. అట్లాంటి అంటే దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటారో తెలీదు మనకి. అసాధ్యమైన కాకి ద్వారా ఇప్పుడేమో విధవరాలు. ఇంకా అది ఆఖరి భోజనం తిని చనిపోవాలనుకున్న విధవరాలు దగ్గరికి. ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అదే చెప్తది. "అయ్యా! నా దగ్గర ఏం లేదయ్యా" అంటే, "ఉన్న దాంట్లోనే ఫస్ట్ నాకివ్వు. తర్వాత నువ్వు తిను." కానీ ఆమె అనుకునుండొచ్చు, ఏంటి ఆఖరి మీల్‌లో గూడా ఈయనేంటి ఇట్లా అడుగుతున్నాడని. బట్ బట్ కానీ ఆమె చేసింది. ఎందుకంటే దేవుడు హి పుట్స్ దట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. దేవుడు మన జీవితంలో ఎవరైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు అలాంటి హృదయం కూడా ఆయన అనుగ్రహిస్తారు. ఆమె ముందుగా ఆయనకే ఇచ్చింది. కాబట్టి ఆయన ఆకలి తీర్చడానికి ఒక కాకినైతేనేమి, లేకుంటే ఒక వాగులో నీరెక్కడుందో కూడా చెప్పగలిగారు. అంతే కాకుండా ఆయన ఒక విధవరాలు ద్వారా. థర్డ్ టైమ్ మనము ఇంకోటి చూస్తే మనం ఈ 19థ్ చాప్టర్ 19దో అధ్యాయం ముందు చూస్తేనే ఒక 3, 4 అధ్యాయాలు దానిలో గూడా ఆయన ఇక అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. ఆయన అంటే ఆయన అనుకున్నాడు దట్స్ ఇట్. ఎందుకంటే అప్పటికే యెజబెల్ ఆయనకి చెప్పింది. అందరూ ప్రవక్తలు నువ్వొక్కడివే మిగిలావు. వాళ్ళకి ఏమైందో నీకు అదే అవుతది. అంటే నేను నిన్ను చంపుతాను అని ఒక ఒక మెసేజ్ పంపిస్తది. అది విన్న తర్వాత ఇదంతా
అవుతది. అంటే ఇటువైపేమో హి హాడ్ సచ్ ఎ గ్రేట్ స్పిరిచ్యువల్ అంటే గొప్ప గొప్ప ఆత్మీయంగా గొప్ప దేవుని కార్యాలు అందరికి చూపించగలిగాడు. దేవు ఎవరు నిజమైన దేవుడు అనేది ప్రజలందరికీ అన్యుల మధ్య ఆయన చెప్పగలిగాడు. వర్షం లేని చోట వర్షము ప్రార్థన ద్వారా ఆయన వర్షం తెప్పించగలిగారు. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ థిస్ దేవుని శక్తి కూడా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఎవ్వరికీ నీరు, ఆహారం లేని సమయంలో దేవుడు ఆయనకు అనుగ్రహించారు. అంతేకాదు ఆయనకి ఒక అలసిపోయి చెట్టు కింద పడుకున్నప్పుడు ఒక దేవదూతొచ్చి లేపి ఆయనకి వేడి వేడి హ్మ్, బ్రెడ్ ఒకటి తాగటానికి నీరు. ఆ 2 ఇచ్చిన తర్వాత ఆయన అక్కడికి తిని మళ్ళీ పడుకుంటారు. అంటే అంత ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా ఫిజికల్‌గా అంత డ్రైన్ అయిపోయి ఉన్న మనిషి. దాని తర్వాత మళ్ళీ రెండోసారి దేవదూతొచ్చి లేపి ఆయనకి మళ్ళీ ఇచ్చి ఆయన చెప్తారు, "నీకు ఎంతో ప్రయాణం ఉంది. ఇది తీసుకో." కానీ దేవుడు ఇచ్చే ఆహారం ఎంత అద్భుతమైన ఆహారం కదా! దేవ్ ఆహ్, దేవదూత ప్రత్యక్షమయ్యి ఆయనకి ఆహారం ఇవ్వటము. దాని తర్వాత ఎన్ని రోజులండి ఆయన ప్రయాణము? 40 దినాలు, 40 రాత్రులు. హి వెంట్ విత్ థాట్ ఫుడ్ ఆయనకిచ్చింది అంతే. దెన్ హి వెంట్. ఎంత గొప్ప గదా! అంతే అంటే 40 దినాలు ఆయనిచ్చిన శక్తి ఎంత గొప్ప శక్తి. మనము 40 దినాలు అంటే మనకు గుర్తొస్తది కదా! మోషే గురించి తెలుసుకున్నప్పుడు గూడా మోషే గూడా అంతే మనకి 10 ఆజ్ఞల కోసం ఆయన 40 దినాలు, 40 రాత్రులు ఆయన గూడా దేవుని సన్నిధిలో తినలేదు. ఏలియా కూడా తినలేదు. యేసుక్రీస్తు కూడా 40 దినాలు, 40 రాత్రులు ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. ఈ ఉపవాసాల్లో గొప్ప బలము, గొప్ప శక్తుంటది. అందుకే అనుకుంటా గదా! మనము తర్వాత లూకా సువార్తలోకొచ్చేటప్పటికి మనము ఒక సమయంలో ఎవరిని జూస్తాము? ముగ్గురిని జూస్తాం గదా! మోషేని, యేసుక్రీస్తు ప్రభువుని, ఆహ్, ఏలియా గారిని ఒక సన్నిధిలో జూస్తాం గదా! అంటే ఆ యొక్క మనకి అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు చేయొచ్చు. మన యొక్క పర్సనల్‌గా మన యొక్క చిన్న చిన్న అవసరతలు, మన దాహము, మన ఆకలి, మన అలసట, మన భద్రత ఇవన్నీ గూడా ఆయన చేస్తుండొచ్చు. కానీ సంథింగ్ హ్యాపెన్స్ అంటే ఒక చిన్నది ఏమన్నా అవుతది. అంతే. అన్నీ మర్చిపోతాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని తెలుసు. ఎందుకంటే ఆయన ఆహ్, చేశారు కాబట్టి. దేవుడు భద్రత తప్పకుంటదని తెలుసు. అన్నీ తెలుసు. కానీ ఆయన భయపడి పరిగెత్తారు. ఆయన దాక్కున్నారు. మెయిన్ కారణం ఏంటిదంటే, ఇంక నేనే ఆఖరేమో, ఇంక నేను లేకపోతే ఎట్లా? అది హృదయంలో ఉండుండొచ్చు. లేకుంటే ఆయనంటారక్కడ, "నన్ను తీసేసుకో నాకు ఇంక చాలు. ఈ భారం చాలు. నేనింకా చేయలేను నేను. నన్ను తీసేసుకో" అంటారు. అంటే బహుశా అన్యుల చేతిలో చంపబడటం ఇష్టం లేదేమో, లేకుంటే తను ఆఖరి ప్రవక్త. మరి, మరి ఎవరున్నారు ప్రవచించేవాళ్ళు అని అది ఒక భయం గూడా ఏలియా ప్రవక్త యొక్క హృదయంలో చాలా కానీ గొప్ప విషయం ఏంటిదంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనమే అంటే మనం లేకుంటే ఇంకా దేవుని కార్యాలు ముందుకు సాగవు అనుకుంటాం. మన చాలా వరకు మనం దేవుని సేవలో ఉండి మనము చాలా మందొచ్చేటప్పటికి వాళ్ళు అంటే వృద్ధాప్యంలోకొచ్చేసేటప్పటికి ఎట్లా ఉంటదంటే, నా సంఘం ఎట్లా? నా సంఘస్థులెట్లా? ఏం చేయాలి ఇప్పుడు? నేనెళ్ళిపోతే నా తదనంతరము ఎట్లా ఉంటదని. కానీ దేవుడు 12 మంది శిష్యులతోనే అవ్వలేదు కదా! యేసుక్రీస్తు తను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు ఆయన పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళని ఈ లోకంలోనికి పంపించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క ఆహ్, పరిచర్య గాస్పెల్ ఆ యొక్క సువార్త చెప్పడానికి, రక్షణ సువార్త చెప్పడానికి వాళ్ళని పంపించినప్పుడు, వాళ్ళతో ఆగిపోయిందా? వాళ్ళతో ఆగిపోలేదు.
ఆఖరికి సౌలు గూడా పౌలుని జేసి ఆయనతో కూడా గొప్ప సేవ అన్యుల మధ్య చేయించారు. కాబట్టి మన హృదయాలలో మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఎప్పుడైనా మనము అనుకోవచ్చు అమ్మో! ఎట్లా నా తర్వాత నా తదనంతరం ఎట్లా అని. మనం గుర్తుంచుకోవాల్సిందంటే గాడ్ నోస్ వాట్ టు డు. ఆయనకి తెలుసు. ఆయన ఏర్పరిచే వాళ్ళని ఆయన ఏర్పరుస్తూనే ఉంటారు. అందుకే నాకు చాలా ఇష్టమైన అదేంటిదంటే, మనము ఈ యొక్క చాప్టర్ ఇప్పుడు మన వాక్య భాగంలో వచ్చిన దానికి అక్కడ ముగ్గురికి చెప్తారు గదా! ఓకే. నువ్వొక్కడివే ఉన్నావు అనుకుంటున్నావు గదా! ఇప్పుడెళ్లి ముగ్గురికి అభిషేకం చేయమని చెప్తారు కదా! ఒకళ్ళు ఎవరిని? సిరియా దేశస్థుల్ని. సిరియా దేశస్థులంటే ఎవరు? మనకి శత్రువులు గదా! ఇశ్రాయేలు జనాంగం వాళ్ళకి శత్రువులు. వాళ్ళల్లో ఒకళ్ళని ఎంచుకుంటారు. ఇశ్రాయేలు జనాంగంలో ఒకళ్ళని ఎంచుకుంటారు. తన స్థానంలో తన తర్వాత తదనంతరము ఒక ప్రవక్తని. ముగ్గురిని దేవుడు చెప్తాడు. వీళ్ళని వెళ్ళు అభిషేకం చెయి. నువ్వు ఎటునుంచొచ్చావో మళ్ళీ తిరిగి వెళ్ళమని చెప్తున్నారు. తిరిగి వెళ్లి అక్కడ వీళ్ళ ముగ్గురికి అభిషేకం చెయి. కాబట్టి మనము ఎప్పుడైనా మనతో మన పరిచర్య ఆగిపోదు. మనం ప్రారంభించిన దేవుని సేవ మనతో ఆగిపోదు. గాడ్ హాస్ ప్లాన్స్. ఆయన చెప్పారు. అదే నీ భయమైతే నువ్వొక్కడివే అనుకుంటే వెళ్ళు వాళ్ళని అభిషేకం చెయ్యి. శత్రు దేశంలో, మన ఇశ్రాయేలులో నీ తర్వాత ఇంకొకళ్ళని. క్లియర్ డైరెక్షన్. అంతే కాదు ఇంకొకటి ఏం చెప్తారంటే లాస్ట్ 18వ వచనం అయ్యేటప్పటికి మనం అనుకుంటాం మనకెవ్వరు లేరనుకుంటాం గదా! మన తదనంతరము మనల్ని మన సేవ కొనసాగించడానికి ఎవ్వరు లేరనుకుంటాం. కానీ ఆయనేం జెప్పారు? దేవతలకి మొక్కనీయకుండా పవిత్రంగా దేవుని యందు భయం గలిగిన వాళ్ళు ఎంతమందంట? 7,000 మందున్నారంట. ఈయననుకుంటున్నారు ఈయనొక్కడే అనుకుంటున్నాడు పాపం. నేనెళ్ళిపోతే ఎట్లా ఏమైపోతది అని పాపం అంతా ఇదవుతున్నారు. అందుకే మనకి దేవుని కార్యాలు తెలీదు. ఆయన ఎవరిని ఎట్లా ప్రేరేపించి, ఎవరి ద్వారా ఏం కార్యాలు చేసుకుంటారో మనకసలు తెలీదు. కాబట్టి మనము ఎలాంటి భయమో లేకుండా కాపోతే ఏంటిదంటే, ఆయన స్వరం వినగలిగి, మనకిచ్చిన బాధ్యతను మనం చేస్తే చాలు. అందుకే అంటాడు, "నువ్విక్కడ ఈ గుహలో ఏం చేస్తున్నావు? తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ప్రవచించమని చెప్తారు. అభిషేకం చేయమని చెప్తున్నారు. అంతేకాదు ఆయన్ని ధైర్యపరచటానికి నువ్వేం బాధపడాల్సింది లేదు. ఎందుకంటే ఇంకా 7,000 మందున్నారు. కాబట్టి మనము మన జీవితంలో దేవుడు ఏ కార్యం ఇచ్చినా మనము మొదటగా తెలుసుకోవాల్సిందేంటిదంటే, ఆయన మనకి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనకి కావలసిన ప్రతి ఒక్క అక్కర ఆయన ఏదో ఒక రూపేణ ఎవరో ద్వారానో ఆయన చేస్తానే ఉంటారు. అందుకే అనిపించింది ఇందాక మా శాంతి టెస్టిమనీ ఇచ్చినప్పుడు నిజమే. ఆ సమయంలో నేనున్నాను. నన్నడిగింది ప్రార్థన చేశాను. నా నా ద్వారా ప్రార్థన చేపిచ్చారు. ఆ బిడ్డకు స్వస్థత కలిగింది. అట్లాగే ఆయన చెప్తున్నారు, "నొప్పొచ్చినా పర్వాలేదు. నువ్వు మోకాళ్ళ మీదుండు. యూ జస్ట్ ఫాలో ద డైరెక్షన్." అంతే దేవుడిచ్చిన అది మనము పాటించటమే. నేను 2 సంవత్సరం క్రితం ఒకసారి నేను 3 డేస్ వాటరు కూడా లేకుండా ఆహారం కానీ, నీళ్లు కానీ ఏమి లేకుండా నేను కూడా ఉపవాసం ఉన్నాను. అప్పుడు నేనసలు దేవుడు ఉపవాసం 3 రోజులు నీళ్లు కూడా తాగకుండా అంటే నేను చాలా భయపడ్డాను. మీ అందరికీ తెలుసు. ఒకసారి నేను ఈ సాక్ష్యం చెప్పాను గూడా. కానీ ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆయన నాకు ఆయన యొక్క జీవజలం ఇచ్చారు. నాకు ఆ రోజు రెండో రోజు రాత్రయ్యేటప్పటికి నాకు ఆయన నోట్లోంచి ఇట్లా ఊరుతా ఉంది వాటరు.
అది ఎంత తియ్యగా, ఎంత మధురంగా ఉందో. అది మింగుతా ఉంటే ఇంకా ఎంత సేద తీర్చారంటే అది నా యొక్క దాహము, నాకు శక్తి అంతా వచ్చి ఆయన ఆత్మతో నింపబడి ఇట్లా ఆఖరికి ఇట్లా తేలిపోయేంత అంటే ఆయన మహిమతో నింపారు. అంతేకాదు ఆ యొక్క జీవజలముతో నింపి నాకు శక్తినిచ్చారు. కాబట్టి మనం దేవుని బిడ్డలము, దేవుని సేవకులము, దేవుని కార్యాలు చేసేవాళ్ళము. ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఇతరుల ద్వారా అన్నా చేపిస్తారు. ఇట్లా చూడండి కాకుల ద్వారానో లేకుంటే ఒక విధవరాలు ద్వారానో కాకుండా ఒక దేవదూత వచ్చి ఆయనకి పరిచర్య చేసింది. మన జీవితాల్లో ఇతరుల ద్వారా చేపిచ్చొచ్చు. ఇతరులు మన కోసం ప్రార్థన చేయొచ్చు. లేకుంటే మనకేమన్నా అవసరమైతే ఇతరులు మనకి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. ప్రార్థనాపూర్వకంగా సహాయం చేయొచ్చు. ధైర్యం చెప్పొచ్చు. మనతో సమయము మనకు కావాల్సినప్పుడు మనతో సమయం గడపొచ్చు. ఎందుకంటే దేవుడుకి తెలుసు మనకు ఆ సమయంలో మనకి ఏది కావాలి. మనకి ఆహారం కావాలా? నీరు కావాలా? లేకుంటే మనకి భద్రత కావాలా? లేకుంటే మనకి ఆత్మీయంగా ప్రార్థనా సపోర్ట్ కావాలా? ఏది కావాలి అన్నది ఆయనకు తెలుసు. ఆయన దాని ప్రకారం మన జీవితాలలో మనుషుల్ని పెడతా ఉంటారు. మనకి ఏ కాలంలో ఎలాంటి మనుషులు అవసరమో మనకు తెలీదు. మనకు ఆశ్చర్యపోతాము. కానీ అట్లా మన జీవితంలో మదనే ఎన్నో సార్లు చెప్పాడు. గార్డెన్ ఏంజెల్స్ దేవుడు నాకు జీవితంలో అనేక మందిని పెట్టాడని. మదనే సాక్ష్యం విన్నప్పుడు కూడా మనం విన్నాము. ఎంతమంది అంటే ప్రతి ఒక్క స్టేజ్‌లో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క ఇన్‌స్టెన్స్‌లో హి వాస్ ఆల్‌వేస్ ప్రొవైడ్ అంటే ఇతరులకు హ్మ్. మదనయ్యకి మంచిగా చూసుకునే హృదయము, అట్లాంటి మనుషుల్ని మదనయ్య జీవితంలో పెట్టారు. బికాజ్ గాడ్ నోస్ మన అవసరత ఏంటో దేవునికి తెలుసు. మన బలహీనత ఏంటో తెలుసు. మనకి ఎప్పుడు ఏది అవసరం కావాలో ఆయనకు తెలుసు. అంతేకాదు ఇతరుల ద్వారా చేయొచ్చు. ఇంకొకటి మనము దేవదూతలాగా మన పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో నేను చెప్పినట్టు నేను 3 దినాలు మనుషులుగా మరి ఉంటారో లేదో నాకైతే తెలీదు గానీ, నాకు సాధ్యం కాదనిపించింది. హ్మ్. కానీ ఆహ్, అది గొప్ప అనుభవము. అంటే నాకసలు తెలీదు అట్లా పరిశుద్ధాత్మ దేవుడు అసలట్లా మన దాహం తీరుస్తారా? అని నాకు కొత్త అనుభవము. అసలు నేనిప్పటికి ఈ రోజుకి తలుచుకుంటే గూడా అది ఎట్లా సాధ్యమైంది అని. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. బికాజ్ ఆయనకి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. కాబట్టి మనకు కావాల్సినయి గూడా అన్నీ ఇస్తారు. అంతేకాదు మన ద్వారా అద్భుత కార్యాలు చేశారంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసా? మనము అన్యులకు సాక్షికరంగా ఉంటున్నాము. అందుకే మనము గొప్ప కార్యాలు జరిగినప్పుడు మనం డ్రైన్ ఔట్ అయినప్పుడు మనము చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ముఖ్యంగా దైవ జనులు ఒకవేళ గొప్ప కార్యాలు వాళ్ళు ఉపవాసం ఉండి గొప్ప కార్యాలు చేస్తే విడుదల ఆరాధన లాంటివి అయ్యుండొచ్చు. లేకుంటే మహాసభలు అయ్యుండొచ్చు. ఇట్లాంటివి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించి అనేకమైన ఆత్మలను అనేకమైన స్వస్థతలు, అనేకమైన విడుదలలు ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలయినప్పుడు వాళ్ళు ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా కొన్నిసార్లు డ్రైన్ అవుతారు. గొప్ప కార్యాలు జరగొచ్చు. కానీ వాళ్ళు బలహీనులైపోతారు. ఎందుకంటే శోధన అట్లా ఉంటది. అంటే రెండోసారి చేయటానికి గూడా భయపడతారు. అమ్మో! నేను వెళ్ళగలనా? అమ్మో! ఈ కార్యం నేను మళ్ళీ చేయగలనా? నేను పోయినసారి ఇంత భయంకరంగా సిక్కయ్యాను. నేను మళ్ళీ చేయగలనా? ఇంత ఆహ్, ఆహ్, నేను తట్టుకోగలనా? కానీ మనం ఎంతసేపు నేను చేయగలనా? నేను తట్టుకోగలనా? ఆ బాధంతా మళ్ళీ నేను అనుభవించగలను. ఒకవేళ మళ్ళీ అయితే ఎట్లా అని ఇట్లా నేను అనుకుంటాం కానీ ఏ దేవుడైతే విడుదల అనుగ్రహించారో, ఏ దేవుడైతే మనకి స్వస్థతను అనుగ్రహించారో, ఏ దేవుడైతే మన ద్వారా అద్భుత కార్యాలు చేస్తున్నారో, ఏ దేవుడైతే మనకి ప్రార్థన ద్వారా యేసయ్య నామంలో అడిగిన ప్రతి ఒక్కటి సమర్పిస్తానని ఆయన వాక్యము బట్టి, ఆ యొక్క వాక్యాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థించినప్పుడు, అనేకమైన కార్యాలు జరిగినప్పుడు, మనము ఎందుకు అవన్నీ మర్చిపోతున్నాం? ఎందుకు భయపడుతున్నాం మనం? మనం భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. కానీ మనము బాగా గుర్తుంచుకోవాల్సింది. అందుకే మనకి మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ యొక్క వ
ఇలాంటి గొప్ప గొప్ప అనుభవాలు అంటే ఎంత పెద్ద ప్రవక్త అయినప్పటికీ ఆయనలో ప్రాణభయము. ఇంకా ఆఖరి ప్రవక్త ఆయన కూడా ఉండవేమో అని భయము. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని చూస్తే వాళ్ళంతా పాపంలో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళందరిని చంపేస్తున్నారు. ప్రవక్తలని యేసు హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే. యేసయ్య పేరు వింటే ఎంత పర్సిక్యూషన్ మరి. ఎన్ని కంట్రీస్‌లో ఎంత పర్సిక్యూషన్ అవుతుంది. ఎంతమంది ఆహ్, హ్మ్. ఆహ్, ఎంతమంది చనిపోతున్నారు దైవ సేవకులు. ఎందుకంటే ఆహ్, ఆ యొక్క అవి జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు లేపుతూనే ఉంటారు. మనం కాకుంటే ఇంకొకళ్ళు. మనం హతమార్పబడిపోతే లేకుంటే దేవుని వాక్యం చెప్తూ మనము ఏమన్నా అన్‌కండిషనల్ ఏమన్నా అయ్యుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం గుర్తుంచుకోవాలంటే ఇట్ వోంట్ స్టాప్ దేర్. దేవుని కార్యాలు, దేవుని సువార్త, ఆ యొక్క గాస్పెల్ అనేది ఎప్పటికీ ఆగదు. అందుకే మన వాక్యంలో ఏమంటది? అది సువార్త భూదిగంతముల వరకు వెళ్ళాలి. అండ్ ఇట్ విల్ గో. దేవుడు ఆ మాట దానిలో పెట్టారంటే ప్రతి ఒక్క మోకాలు వంగాలి. ప్రతి ఒక్క నోరు తన ప్రభు అని చెప్పాలంటే అది నెరవేర్పులోనికి రావాలి. ఆయన సువార్త మరి భూదిగంతముల వరకు వెళ్ళాలి అంటే అది వెళ్ళాల్సిందే. కాబట్టి మన పాత్ర మనం చేయాలి. మనం భయపడాల్సిందేమి లేదు. పారిపోవటానికి ఏమీ అవసరత లేదు. మనము దేవుని స్వరము వింటూ ఆయన చెప్పిన కార్యాలు మనము చేయాలి. ఏమన్నా సమస్యొస్తే ఆయనే కదా సొల్యూషన్ ఇచ్చింది. వర్షం లేదు, ఆహారం లేదు, తిండి లేదు, ఏమి లేదంటే ఆయనే కదా మరి దాహం తీర్చింది, ఆకలి తీర్చింది. అంతే కాదు మరి నేనొక్కడినే ఉన్నానంటే ఏం భయపడకు వెళ్ళు వాళ్ళని అభిషేకం చెయ్యి. సిరియా దేశంలో, ఇశ్రాయేల్‌లో అన్ని ఇక్కడ నీకు రీప్లేస్‌మెంట్ అందరిని వెళ్లి అభిషేకం చెయి. అంతేకాదు నీకు ధైర్యం తెలపడానికి నేను చెప్తున్నాను. 7,000 మంది ఇంకా ఉన్నారని. దేవుడు గూడా మనకి ఈరోజు అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, అపవాది మనల్ని అనేక విధాలుగా మనల్ని అంటే చంపుతానని చెప్పకపోవచ్చు గానీ, ఎంత అధైర్యపరచొచ్చు. మన కుటుంబంలో సమస్యలు రావచ్చు, పనిలో సమస్యలు రావచ్చు, లేకుంటే మనస్పర్ధలు ఆహ్, ఆహ్, మన సంఘాలలో సంఘస్థులతో అసలు మన కార్యాలు ముందుకు సాగుతాయా? ఎక్కడ వేసిన గొంగళి అట్లనే ఉందా? అని మనకు ఇట్లా అంటే అధైర్యపరచటము, కృంగిపోయేటట్టు చేయటము, విశ్వాసం కోల్పోయేటట్టు చేయటము, విశ్వాసంలో దిగజారిపోయేటట్టు చేయటము. ఇవన్నీ మన జీవితాల్లో అవుతే మనకు ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, మై గాడ్ ఈజ్ పవర్‌ఫుల్. నా దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన తన యొక్క కార్యము నాకిచ్చినది నేను చేస్తే చాలు. ఆయన స్వరము నేను విని, ఆయన చెప్పింది నేను చేస్తే చాలు. అదొక్కటే దేవుడు మన నుంచి ఎక్స్‌పెక్ట్ జేసేది. దాని తర్వాత ఏమవుతది? మన సంఘాలేమవుతాయి? మన కుటుంబం ఏమవుతది? మన పనేమవుతది? డోంట్ వర్రీ అబౌట్ ఇట్. హి హాస్ పీపుల్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్. దేవునికి తెలుసు ఆయన సామ్రాజ్యం ఎట్లా విస్తరించాలో. ఎవరిని ఎప్పుడు ఎక్కడెలా వాడాలో ఆయనకి తెలుసు. ఎట్లా లేవనెత్తాలో తెలుసు. అందుకే అనుకుంటా కొన్ని చోట్ల ఇప్పుడు చూస్తాం చిన్న పిల్లలు ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి ఎంత గొప్పగా పరిచర్య చేస్తున్నారు. మన నార్త్ అమెరికాలో మనం అనుకుంటాము ఏదో హాఫ్ అవర్ చర్చ్‌కెళ్ళొచ్చి అంటారు. ఇప్పుడు వాళ్ళని చూడాలి. వాళ్ళు ఆహ్, హ్మ్, ఆహ్, భాషల్లో మాట్లాడటం గాని, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువగా ప్రచారం చేయటం గాని, యేసయ్య నామంలో అద్భుత కార్యాలు చేయటం గాని, ఇవన్నీ చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తది. కానీ మనం అనుకుంటాము, ఇదేదో మనకి రెస్ట్రిక్టెడ్ అనుకుంటాము. కానీ పరిశుద్ధాత్మ యొక్క బలము, యేసయ్య నామంలో జరిగే కార్యాలు, అద్భుతాలు
జరుగుతున్నాయి. వయసుకు మించినది లేదు. దేశం అని గాదు. ఎక్కడ ఎట్లా కమ్యూనిస్ట్ కంట్రీస్‌లో గానీ, ఎట్లా మిడిల్ ఈస్ట్ కానీ ఇట్లాంటి అంటే మనకి సువార్త అందట్లేదు అనుకుంటున్న దేశాల్లో గూడా అనేక చోట్ల సువార్త అందుతుంది. దేవుడు అనేక మందిని ఎంత బలంగా వాడుకుంటున్నారంటే, నాకు కొన్నిసార్లు వాళ్ళ సాక్ష్యాలు చెప్తే అనిపిస్తది. గాడ్ యూ ఆర్ సో పవర్‌ఫుల్. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా. ఎంత గొప్పగా వాడుకుంటున్నావు. మమ్మల్ని గూడా వాడుకో తండ్రి. మనమిప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పేదొకటే. మీకు ఏమి కార్యం అప్పగించబడినదో, ఆ కార్యము మీరు చేయండి. దేనికి భయపడొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మనకు కావాల్సినవి అన్నీ కూడా మనకి అనుగ్రహిస్తారు. మనల్ని నడిపిస్తారు. ఆయన ఊరికే కౌన్సిలర్ అనల. అందుకే యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు ఏమంటారు? మిమ్మల్ని అనాథలుగా నేను వదలట్లేదు. మీకు ఐ యామ్ గోయింగ్ టు సెండ్ యూ ఎ కౌన్సిలర్. ఆయన చెప్తారు. అంటే యేసుక్రీస్తు యొక్క మాటల యొక్క అర్థాలు గాని, మనకి వాక్యంలో ఉన్న సారాంశాలు గాని, దేవుని యొక్క ప్రేమను గాని, మనము దేవునిలో ఎట్లా ఉండాలి, దేవుని ఆజ్ఞలు ఎట్లా పాటించాలి, దేవునిలో ఎట్లా ఉండాలి, ఎట్లా ఎదగాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తారు. కాబట్టి మనము చేయాల్సింది ఒక్కటే. ఏదో పెద్ద కార్యాలయిపోతాయని ఏం గాకుండా, ఆయన చిన్నగా మనకి చెప్పినప్పుడు చేసిన ప్రతి ఒక్క కార్యము, అది చిన్న విస్పర్ అయ్యుండొచ్చు, చిన్న చెయ్యంత చిన్న మేఘం అయ్యుండొచ్చు. దాంతోనే ప్రారంభమవుతది. అదే పెద్దగయ్యి అనేక మందికి సాక్షికరంగా ఉంటది. ఆ విధంగా మన యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్త భూదిగంతముల వరకు అలాగూ విస్తరింపబడతది. దేవుడు మీ అందరిని దీవించును గాక. హల్లెలూయా! స్తోత్రం నాయనా! పరిశుద్ధాత్మ దేవా! మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తుతులు. అనేక మార్లు నిజమే తండ్రి. మా యొక్క స్వశక్తి మీద ఆధారపడి, మేము మీ యొక్క కార్యాలు ఎలాగో చేయగలము అని అనుకుంటా ఉంటాము. భయపడుతూ ఉంటాము. చెప్పిన కార్యము చేయకుండా పరిగెడుతూ ఉంటాము వేరే దిశగా. మీ యొక్క వాక్యానికి, మీ యొక్క వాగ్దానాలకి మీద విశ్వాసం ఉంచకుండా ఈ లోకం తట్టు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. నాయనా మీరే మమ్మల్ని ఈ యొక్క పరలోక రాజ్య విస్తరణకై ప్రతి ఒక్క బిడ్డను మీరు వాడుకొనండి. యేసయ్య నామములో అడిగిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని చెప్పిన నా ప్రభువా, యేసయ్య నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాము. మమ్మల్నందరినీ గూడా నాయనా మమ్మల్ని మలచండి. మీ యొక్క స్వరము, ఆ యొక్క సున్నితమైన స్వరము వినగలిగేటట్టు చేయండి నాయనా. నాయనా అలాంటి హృదయాలను మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న పాపాలు వల్ల మేము మీకు దగ్గరకు రాలేమో అని భయపడుతున్న బిడ్డలు అనేకమందున్నారు నాయనా. కానీ మీరు గొప్ప దేవుడు. మీరు క్షమాహృదయం కలిగిన దేవుడు. ప్రేమా స్వరూపుడు. అందరి పాపాలు మీరు మీ మీద వేసుకొని, ఆ యొక్క శిలువ మీద మీ యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేశారు నాయనా. మేము కేవలం మీ దగ్గరికి రావాల్సిందే. మీ స్వరము విని మీ దగ్గరికి రావాల్సిందే. మీరు చేతులు చాచి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు, మేము అన్నీ ఈ లోకంలో ఉన్నయన్నీ విడిచి మీ యొక్క బాహువులోనికి పరిగెత్తుకొని రాగలిగే హృదయం మాకు అనుగ్రహించండి దేవా! మాకున్న కష్టాలు గాని, ఇంట్లో జరుగుతున్న విషయాలు, పనిలో జరుగుతున్న విషయాలు, జీవితంలో జరుగుతున్న అనేకమైన సంఘటనలను నాయనా ప్రతి ఒక్కటి మీ మీద మోపి తండ్రి, మీ మీద ఆధారపడి నాయనా తండ్రి, మీ నుంచి శక్తి పొందుకొని మేము ముందుకు సాగిపోవుటకు మీ యొక్క బలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొనండి. మమ్మల్ని మలచండి. మా యొక్క జీవితాలను నాయనా మీకు అప్పగించుకొంచున్నాము. హెల్ప్ అస్ లార్డ్. హెల్ప్ అస్ లార్డ్. మీ యొక్క ఆ యొక్క సున్నితమైన స్వరము వినగలుగుటకు, ఆ యొక్క చిన్న కార్యముతో నాయనా మా యొక్క సేవ ప్రారంభమవునట్లు, మీరు చెప్పే ప్రతి ఒక్క చిన్నది గూడా నాయనా ఇంతేనా అనుకోకుండా తండ్రి,
చిన్నగా ప్రారంభించి విశ్వాసము చిన్న వాటిలో విశ్వాసము ఉండినప్పుడే నాయన పెద్ద కార్యాలు చేయగలుగుతాము. మీ సేవలో ఘనంగా వాడుకోగలుగుతాం తండ్రి. కాబట్టి తండ్రి అలాంటి మనసు అనుగ్రహించండి. మేము ఇంతకాలము మీతో దూరంగా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మీ మీద విశ్వాసం ఉంచకుండా మా స్వశక్తి మీద మేము ఆధారపడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ముందు నాయన జూమ్ ఈ యొక్క సర్మన్‌ను తర్వాత యూట్యూబ్‌లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి నాయన. ఎలాంటి సంకోచం ఉంటే ఆ యొక్క సంకోచాలను తీసేయండి. ఏదైనా నాయన మా యొక్క జీవితాల్లో అడ్డుపడుతున్నట్లయితే ఆ యొక్క అడ్డంకులతో అన్ని కూడా యేసయ్య పరిశుద్ధమైన నామమున బంధిస్తున్నాము. పడగొడుతున్నాము నాయన. నాయన మీ యొక్క మార్గము సరళము చేయండి. మా యొక్క హృదయాలను తెరవండి. మా యొక్క ఆత్మనేత్రాలను తెరవండి. నాయన మీకు గొప్ప సాక్షి బిడ్డలుగా ఉండునట్లు నాయన అందరినీ నాయన బలముగా వాడుకొనమని మమ్మల్ని మేము సమర్పించుకొనుచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.